యేసు ప్రభు అంటున్నాడు, నీవు నన్ను చూచి నన్ను విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించు. యేసు వైపు మనం చూడాలి. యేసు మాటలు మనం ధ్యానం చేస్తాం. యేసులో మనం నిలిచినప్పుడు, ఆయన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనలోనికి విశ్వాసం వస్తుంది. దేవుని చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్ర నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సిహోనును ఆయన హతం చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనును, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఈ సమయంలో మనమందరం కూడా మరి పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. గత సంవత్సరంతో, గత మాసం, గత వారమంతా కూడా దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలన్నీ కూడా ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని అందరు మోకరించండి. అందరు మోకరించి పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. అందరు మోకరించండి, అందరు మోకరించండి.
గత వారం అంతా కూడా దేవునికి ఇష్టమైనటువంటి ప్రతి పాపాన్ని విడిచిపెడదాము. అందరం ఒకటి మన తలంపుల ద్వారా చేసినటువంటి పాపాన్ని దేవునికి ఇష్టమైనటువంటి, అందుకే మనం శుభ శుక్రవారం రోజు ఆయన తలలో ముళ్ళ కిరీటం, మన చెడు తలంపులను బట్టి ప్రభువు యొక్క ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఏ పాపం ఎరగని యేసు ఆయన పాపిగా మార్చబడ్డాడు. మన తలంపులు బట్టి మన చూపు ఎవరి వైపు చూస్తున్నాము? లోకం వైపు చూస్తున్నామా? దేవుని వైపు చూస్తున్నామా? యేసయ్యా, నిన్ను చూచే కన్నులు నాకు దయచేయి, నిన్ను చూచే కన్నులు నాకు దయచేయి. యేసు వైపు చూస్తూ, విశ్వాసకర్త అయిన యేసు వైపు చూస్తూ ప్రతిరోజు కూడా యేసు వైపు చూడాలి. నన్ను క్షమించిన ఆయన, గత వారం అంతా నీకు ఆయాసకరం ఇష్టమైనటువంటి కార్యాలు చేశాను, నేను లోకం వైపు చూశాను ప్రభు, మనుషుల వైపు చూశాను, నన్ను క్షమించమని దేవుని అడుగుదాము. మన చెవులు దేవుని మాటలు వింటున్నామా? ప్రభా, వినగల చెవులు నాకు దయచేయండి. తాతాను మాటలు, లోక సంబంధమైన ముస్లిం ముచ్చట్లు మాటలు వింటున్నామా? ఏ వింటున్నామని ఒకసారి ప్రభు దగ్గర అడుగుదాం. యేసయ్యా, నా చెవులు ముట్టండి ప్రభా, వినగల చెవులు దయచేయండి, నీ వాక్యములకు నాకు శక్తి దయచేయండి. అపవిత్రమైన పెదవులుగా వాడని యేసయ్య చేతుల్లో శీలలు కొట్టారు, ఆయన ఏ పాపం చేయలేదు, అనేకులు స్వస్థపరిచిన ఆయన చేతిలో శీలలు కొట్టారు. బాబా, రక్తసిక్తమైన నా చేతులు శుద్ధి చేయను ఆయన. అపవిత్రమైన పెదవులు గనవాడిని, నా అపవిత్రమైన పెదవులు పుట్టి స్వస్థపరిచిన ఆయన, నేను స్తుతించే నోరు దయచేయి. బూతులు మాట్లాడుతున్నాం, దేవునికి ఇష్టం లేని మాట్లాడుతున్నాం, అపవిత్రమైన పెదవుల్ని నన్ను శుద్ధి చేయమని ప్రభువుని అడుగుదాము. అందరు నోరు తెరవండి. దేవా, శుద్ధ హృదయం దయచేయి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలుగైన హృదయం, తగ్గించుకునే హృదయం ఘోరమైన వ్యాధి కలది, దాన్ని విడిపించగలడే వాళ్ళేడు. ప్రభువా, నా హృదయాన్ని శుద్ధి చేయి, శుద్ధ హృదయం నాకు దయచేయి. నీ సన్నిధిలో మోకరించే పాదాలు నాకు దయచేయి. నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను, నడినెత్తి నుంచి అరికాల వరకు నన్ను శుద్ధి చేయనైనా, నా దోషములన్నీ కడుగునైనా. ఈ సోపుతో కడగండి. మనం మన పాపములు ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగినటువంటి దేవుడు. అప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం మనల్ని పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ఒళ్ళు శుభ్రం లేకుండా ఒళ్ళు శుద్ధి చేసుకుంటాం, ఇల్లు శుద్ధి చేసుకుంటాం, బట్టలు శుద్ధి చేసుకుంటున్నాం, తిన్నటువంటి ఆ వంట పాత్రలన్నీ కూడా తిరిగి మరలా శుద్ధి చేసుకుంటున్నాం, హృదయాన్ని శుద్ధి చేసుకోవడం లేదు. సహోదర సహోదరి, గత వారం అంతా ప్రభువుకి ఇష్టం లేని చేసిన ప్రభా, నన్ను క్షమించిన తలంపులు, ఆలోచనలు ప్రభు. యేసు రక్తం ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించేటువంటి దేవుడు. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడంటున్నాడు. పాపములు ఒప్పుకోవడం దేవుడు ఆయనకు అన్ని తెలిసినటువంటివే. నేను ఈ మధ్యాహ్న సమయంలో మన పాపాలు ఒప్పుకున్నాం. యేసు రక్తం ప్రతి పాపం మనల్ని పవిత్రంగా చేస్తుంది. నీతిమంతులుగా చేయును యేసు రక్తము. అందరు ధ్యానపూర్వకంగా, నీతిమంతులుగా చేయును యేసు రక్తము. దుర్నీతినంత బాపును యేసు రక్తము. దుర్నీతినంత బాపును యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. సిల్వలో నాకై కాచిన యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను
అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ప్రియ సహోదర సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రతి పాపము నుంచి విడిపించేటువంటి యేసు రక్తము మనల్ని శుద్ధిగా చేస్తుంది. మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని శుద్ధిలుగా చేసి ఆయన కుమారులుగా కుమార్తెలు. మన మధ్యలో 4000 గారు పాప ఒప్పుకొని ప్రార్థన చేస్తారు. ప్రభువా అయ్యా, మీరు చేసిన మేలులకు వందనాలయ్యా. మీ ఉపకారములను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న నాయన. కన్న తండ్రి కరుణామూర్తి నీకు స్తోత్రాలు నాయన. మేము పాపములో శాపములో ఉన్నప్పుడు ప్రభువా మీ ప్రేమ మమ్మల్ని ఆదరించి నాయన, మీ ఎలగల రక్తము చేత ప్రభువా మమ్మల్ని అందరినీ కొని కని నీ బిడ్డలుగా నీ సొత్తులుగా చేసుకున్నారయ్యా. నీకు స్తుతులు వందనాలు ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము నాయన. నీకు స్తోత్రాలు. మాకంటూ ఏమున్నదయ్యా ఈ లోకములో ప్రభువా, నీకు వందనాలు. సర్వము నీదే కదా యేసయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మా అపరాధములను క్షమించయ్యా, మా దోషములను క్షమించయ్యా. నీకు ఆయాసకరమైన మార్గం మాలో నాలో ఏమన్నా ఉంటే దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా, మేము కూర్చుండుట లేచుట నీకు తెలిసయ్యే ఉన్నది నానా. నీకు వందనాలు ప్రభువా. అయ్యా, మనుషుడు నీకెక్కడా మరుగులేడో యేసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. మా దాగు చోటు నీవే, మా దాపరికము నీవే గనక నాయన. అయ్యా, కుడి వచ్చిన సంఘ బిడ్డలని మిల్లబడిన మీ దాసులని తండ్రి మీ ఆత్మశక్తితో నింపుకొని మీరు మాట్లాడమని ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నీకు స్తోత్రాలు. మీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి గనక మా ప్రతి వారిని బ్రతికించమని కడవరకు మీ సన్నిధిలో ప్రభువా మీ శ్వాసములో కొనసాగుటకు నీ కృప చూపవని నన్ను నేను తగ్గించుకుంటూ నీ గణనామాన్ని చూస్తూ ముందున్న సమయం అంతయు నీకు అప్పగించుకుంటూ నీ పునరుద్ధాన శక్తి నీ శిలో బలం మా అందరికీ దయచేసి మహిమ పొందమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 8 వచ్చిన వరకు చదువుకుందాం. ఈ వాక్యము కొరకు సిద్ధపడి దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతనికి వస్త్రములు హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకునే స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా
ప్రేమను బిడ్డలారా, మరొకసారి మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో బేతెస్తే ప్రార్థనా మందిరం క్రీస్తేషన్లు కొత్తపల్లి చార్లెస్ దెబ్బరము మెమోరియల్ ఈ బేతెస్తే ప్రార్థనా మందిరం తరఫున మీ అందరికీ ఈ పునరుద్ధార పండుగ ఈస్టర్ పండుగ శుభములు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి మనమందరం దేవుని వాక్యం విందాం. మరొకసారి నేను చదువుతున్నాను, మీరు నాతో కలిసి చెప్పండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5 వచనాలు 6, 7 వచనాలు చదువుకుందాం. అందరు నాతో కలిసి చెప్పండి. ఆ దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. అందరం కలిసి ఒకటే పల్లవి పాడదాం. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. హల్లెలూయా. మీ బైబిల్ అందరు పట్టుకోండి. బైబిల్ తెచ్చిన అందరు బైబిల్ తెచ్చారా? బైబిల్ తెచ్చిన అందరూ పట్టుకోండి. అందరు మీ బైబిల్ పైకి ఎత్తండి. చదవచ్చు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అందరి తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరు కూడా. పరిశుద్ధాత్ముడా, మీరు నాతో మాట్లాడండి. ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం. ఆయన మాటలు ఆత్మయు జీవం ఉన్నాయి. సహోదర సహోదరి, ఈ మధ్యాహ్న సమయంలో ఈ పునరుద్ధాన ప్రత్యేక ఈస్టర్ పండుగ సందర్భముగా యేసు ప్రభు సజీవుడైనటువంటి దేవుడు, మృత్యుంజయుడైన దేవుడు, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు, మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు. ఆ యేసు ప్రభువును మనం ఆరాధించుండగా మీరందరూ నాతో కలిసి ఏకీపించి, యేసయ్యా మీరు నాతో మాట్లాడండి. ఆయన మంచి దేవుడు. ఆయన నిన్ను నన్ను చూస్తున్నటువంటి దేవుడు. నీ కన్నీరును, నీ బాధను, నీ సమస్యను, నువ్వే స్థితిలో ఉన్నావో ఆయన చూస్తున్నటువంటి దేవుడు. అనుకోవచ్చు, నాకెవరు దిక్కు దేశ లేదు, ఆధారం లేదు, నన్ను ఎవరు కనికరించేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు అనుకుంటున్నాను. ఈరోజు యేసు ప్రభు అంటూ, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నా ప్రాణాన్ని నీకు బలిగా ఇచ్చాను. ఇంత మంచి దేవుడిని ప్రభువా నాతో మాట్లాడు. ప్రియ పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరొక నూతన దినం మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. ఇదిగో నాయన, ప్రపంచమంతా కూడా ఈ ఈస్టర్ అయ్యా ఆదివారం రోజున పునరుద్ధాన దినమును పండుగగా మేము జరుపుకుంటున్న ప్రభువా, ఈ గొప్ప శుభవార్తను మేము త్వరగా వెళ్ళి అనేకులకు నీవు లేచి ఉన్నావని, నీవు సజీవుడవని, మృత్యుంజయుడని, మరణాన్ని జయించిన ప్రభువా అనేకులకు మేము తెలియజేయడానికి సాయం చేయండి. సాధారణ ఇంకా అనేకులకు ఈ యుగ సంబంధమైన దేవత కృటితనం కలగజేసి
మీ శిలువ శక్తిని, మీ పునరుద్ధానాన్ని వాడు అటకిస్తుండగా యేసు నామములో వాని క్రియలు మేము నాశనం చేస్తున్నాం. యేసు నామములో యుగ సంబంధమైన దేవత గుడ్డి తనను తెలియజేస్తున్న సైతాన్ని తెరపబడునుగా కానీ ప్రజలందరూ కూడా నీవే నిజమైన దేవుడు అని తెలుసుకుంటూ సహాయం చేయండి. వాడు అబద్ధికుడు, దొంగ, హత్య, నాశనం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మీరు మాకు జీవము కలుగుటకు, సమృద్ధి అయిన జీవం కలగడానికి వచ్చిన యేసయ్య, ఇదిగో నీ మాటలు మేము ధ్యానం చేస్తాం. మాతో మాట్లాడు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. అంధకార సంబంధమైన చీకటి శక్తులన్నీ ఆత్మను బంధిస్తున్నారు. మా సంఘంపై యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. వినగల చెవులు దయచేయండి. మంచి నేలలో పడిన విత్తనం వలె నూరంతలు ఫలించడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సంగమా, మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో దీపస్ మినిస్ తరపున ఈ ఈస్టర్ శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాలం అందరూ కూడా మరి సంఘమంతా కలిసి ఆ యొక్క ఉదయకాల ఆరాధనలో పాల్గొని సమాజ తోటలో మరి ఎవరైతే బంధువులు, రక్త సంబంధులు, మన పితరులు, తల్లిదండ్రులందరూ ఎవరైతే ఉన్నారో మరి సమాధులన్నీ కూడా శుభ్రం చేసి జ్ఞాపకం చేసుకొని ఈ తెల్లవారుజామున మరి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఆ పండుగను మనం వెళ్ళి ఎంతో దేవుణ్ణి ఆరాధించాము. సంఘమంతా పాల్గొంది. మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సంఘ పెద్దలందరికీ ప్రభువైన యేసు నామములో తెలియజేస్తున్నాను. ప్రేమైన బిడ్డలారా, అలాగే ఈరోజు ఈ శుక్రవారం కూడా శుభ శుక్రవారం ఆరాధనలో పాల్గొన్నాం. శనివారం, ఆదివారం ఈరోజు యేసు ప్రభు మరణాన్ని జయించినటువంటి ఈ రోజును మనం ఒక పండగ మనం ఎంతో దేవుని స్తుతించి ఆరాధిస్తుండగా ఈ యొక్క ఈస్టర్ శుభములు మరొకసారి ఆ హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ప్రేమైన బిడ్డలారా, ఈ ఈస్టర్ పండగ లేకపోతే మృత్యుంజయుడైనటువంటి పునరుత్థానుడైనటువంటి మరణాన్ని జయించినటువంటి యేసు ప్రభు గురించి మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ శిలువ లేకపోతే పునరుద్ధానుడైనటువంటి ఈ యొక్క విషయాన్ని లేఖనముల ప్రకారం యేసు ప్రభు ఆయన మృత్యుంజయుడు. ఒకసారి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం చూసుకున్నా అక్కడ రాయబడింది. ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే పౌలు చెప్తున్నాడు. ఆయన పౌలు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, ఆయన కేఫాకును తర్వాత 12 గురికిని కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. అనేకులు. 3వ వచనం చదువుకోండి. 3 చూడండి, నాకు ఇవ్వబడిన ఉపదేశమును ముఖ్యమైనది ఎంచి మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసు ప్రభు యొక్క శిలువ మరణము పునరుద్ధానము ఏదో ఆషామాషిగా జరిగింది కాదు. మీ అందరికి తెలుసు యేసు ప్రభు యొక్క పుట్టుక కూడా క్రిస్మస్ పండుగ మనం చేసుకున్నాం. క్రిస్మస్ పండుగ గురించి యెషయా ప్రవక్త అంటున్నాడు, 750 సంవత్సరాలకు పూర్వము కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు. ఆయన లోకానికి వస్తాడు, ఆయన లోకంలో జీవిస్తాడు. తల్లి మరియా, తండ్రి యేసేపు 30 సంవత్సరాలు ఆయన వడ్రంగి కుటుంబంలో పుట్టాడు. ఆయన వడ్రంగి కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులకు విధేయులయ్యాడు. మీ అందరికి తెలుసా, ఆయన ఏ స్కూలు పోలేదు. మన పిల్లలందరినీ ఎక్కడ పంపిస్తున్నాం?
మంచి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. యేసయ్య ఏ స్కూల్లోనూ వెళ్ళలేదు. 12 సంవత్సరాలు వచ్చినప్పుడే ఎక్కడున్నాడు ఆయన? దేవాలయంలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న ప్రధానులతోనూ యాజకులతోనూ అందరితో కూడా ఏం చేస్తున్నాడు ఆయన? లేఖనముల గురించి తెలియజేసి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళందరూ అంటున్నారు, ఈయన ఒడ్లవాడి కుమారుడు కదా. అవునా? యేసేపు ఏ కుటుంబం? ఒడ్లాయన కదా. మంచాలు చేసేటువంటి దేవుడు. మన సంఘంలో కూడా ఉన్నారు ఆయన, యాదాసు మోసే గారు కదా. వాళ్ళే ఆయన ఏం చేసేది? వడ్రంగి పని చేసేది, తలుపులు చేసేది, ఆ దర్వాజలు ఇవన్నీ చేసేది. ఇదేంటి? ఈయన వడ్రంగి కులంలో పుట్టినటువంటి ఆయనటువంటి యేసేపు మరియ మాకు తెలుసు కదా. దేవాలయంలో ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? 12 సంవత్సరాల చిన్నవాడు బాల్యం ఉన్నప్పుడే దేవుని గురించి తెలియజేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిది కూడా యేసు ప్రభు గురించి ఈ భూలోకంలో ప్రపంచంలో ఎవ్వరికి కూడా తెలియనటువంటి విషయం, లేకపోతే ఎవరి గురించి ముందుగానే తెలియపరిచిన విషయం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన సేవా పరిచర్య, 3.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి సేవా పరిచర్య, ఆయన యొక్క శిలువ, మరణ, పునరుద్ధానముల గురించి ఇంతకు ముందుగానే లేఖనముల గురించి తెలియజేశారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆషామాషిక దేవుడు ఏదో పైనుంచి పరలోకం నుంచి ఊడిపడలేదండి మన దేవుడు. అర్థమైందా? ప్రతిది కూడా యేసు క్రీస్తు యొక్క ఆయన పుట్టుక, జననము, ఆయన ఈ లోకంలో ఉంటాడని నజరేతులో, బెత్లెహేములో యేసు తల్లి, యేసు తండ్రి యేసేపు కుటుంబంలో జన్మించి 30 సంవత్సరాలు వారికి లోబడి, తల్లిదండ్రులకు లోబడి, ప్రతి విషయంలో ఆయన వారి తల్లిదండ్రులకు లోబడ్డాడు. 3.5 సంవత్సరాలు దేవుని పరిచర్య చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటున్నాడు, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోహాను సువార్త చదవండి, ఇంటికి పోయినా 1:20. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపులను రక్షించుటకు ఈ లోకం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదామవ్వలు చేసిన ఆ పాపము, ఏదేని తోటలో ఆదామవ్వలు పాపం చేశారు, తినొద్దన్న పండు తిన్నారు. ఈ లోకానికి ఏం చేస్తున్నారు? పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణము సాతాను తీసుకొచ్చాడు, దేవుడు తీసుకొని రాలి. ఒకసారి మరొకసారి రోమపత్రిక చూడండి, 5వ అధ్యాయం 12వ వచనం మీకు చెప్పాను. ఒక మనుష్యుని ద్వారా ఈ లోకానికి మరణం వచ్చింది, ఒకే మనుష్యుడు. ఆ మనుష్యుడు ఎవరంటే ఆదాము భార్య పడ్డది ఎవరు? అవ్వమ్మ గారు. తినొద్దన్న పండు తిన్నది. ఎప్పుడైతే పండు తిన్నదో దేవుడు ముందే చెప్పాడు, మీరు తినమున నిశ్చయముగా చచ్చెదరు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరేమనుకుంటారు? నాకు చిన్నప్పుడు అంటే మా చార్లెసయ్య గారు, దేబురమ్మ గారు కొడుకునే కానీ నేను అనుకునేవాడిని, మా అమ్మ నాయన ప్రార్థన చేస్తారు, నేనేం తప్పు చేసిన పాపాలు చేసి క్షమిస్తాడు. తర్వాత నాకు మరణం, చావు అంటే మహాభయం. ఈరోజు నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్నవారు గుండె మీద చేసుకుని, అయ్యగారు నాకు సావు అంటే భయం లేదు అని వాళ్ళు చేయరు. నాకు సావు అంటే భయం లేదు. వస్తుంది ఇంకా ఎవరున్నారు? నాకు సావు అంటే భయం లేదు. నిజమే, పైకి ఎత్తాం చిన్న ఇక్కడ ఏమైంది నాకు, ఎక్కడ పోవాలి? డాక్టర్ దగ్గర. ఆ డాక్టర్ కూడా ఏం చేస్తారు, నీకు పోగానే 100 టెస్టులు చేస్తారు. ఎన్ని టెస్టులు? నీకు రోగం ఒకటి ఉంటే వాళ్ళు చేసే టెస్టులు, డబ్బులు లాగడానికి. ఎంత ఘోరమైన దేవుని చెప్పండి. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా, నేను దేవుడిని ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తా, యేసయ్యా నీ కాలు మొత్తం నీ దండం పెడతా, నన్ను ఏ హాస్పిటల్కి తీసుకొద్దు నాయన, ఆ హాస్పిటల్కి అయ్యే ఖర్చు నేను నీ సేవకరికే నేను ఇస్తాను, అంతేగాని నన్ను ఎప్పుడు హాస్పిటల్కి తీసుకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణము, చావు అంటే భయం లేని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ భయమే. ఫిబ్రవరికి రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ఉంటుంది. పౌలు గారు రాస్తున్నారు, జీవిత కాలం అంతా కూడా మరణ భయంతో ఉంటారంట. అసలు ఈ మరణాన్ని ఎవరు తీసుకొచ్చారంటే పౌలు గారు చెప్తున్నాడు. చదవండి అక్కడ 14వ వచనం.
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైన ప్రకారమే మరణము యొక్క బలము గలవానని అనగా అపవాది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? చావు దేవుడిని తీసుకెళ్ళి ఎందుకు నేను బతికి సావస్తే పాలు అంటారా లేదు? ఏమన్నా కష్టాలు వచ్చినా ఏమైనా జరిగిందనుకోండి, బాధలు కష్టాలు లాగానే చావు చావు చావు. మీకు విషయం తెలుసా? చావు ఎప్పుడు తెచ్చారు? ఇప్పుడు చెప్పండి. మరణాన్ని ఎవరు తీసుకొచ్చారు? చెప్పండి, నోరు చెప్పండి. మరణాన్ని ఎవరు తీసుకొచ్చారు? సాతానుడు. నేను చచ్చిపోవాలి అనగానే పక్కనే ఉంటాడంట సైతం. వాడికి ఏం పేరు పెట్టారు దేవుడు? నేను చెప్పాను, బైబిల్లో 66 సార్లు ఉంది సైతానికి. వాడు దొంగ, హత్య, నాశనం చేయడానికి ఈ లోకాన్ని. స్తోత్రం చెప్పండి. హాలి. మన శత్రువు ఎస్తేరా అంటుంది, మా విరోధి భగవానుడు హామాను యూదులందరినీ నాశనం చేయాలని వాడు కంకణం కట్టుకున్నాడు. అయ్యా అశ్వరోజు రాస్తూనంటుంది, అయ్యా మోకాల మీద మమ్మల్ని రక్షించయ్యా. ఒక శాసనాన్ని చేశారు, మమ్మల్ని అందరినీ కూడా, చిన్న పిల్లలు ఒక్కడు ఉండకుండా యూదులందరినీ నాశనం చేయాలని ఈ హామానుగా మా విరోధి, దుష్టుడు, పగవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని తెచ్చింది ఎవరు? ఇప్పుడు చెప్పండి. సాతానుడు మరణాన్ని, దేవుడు మరణాన్ని తీసుకురాలేదు. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రియమైన సంగమా, మరణాన్ని తీసుకొచ్చింది సైతాను, దేవుడు తీసుకురాలేదు. స్తోత్రం చెప్పండి. చదువమ్మా, చదువు, మళ్ళీ చదువది త్వరగా. అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత, చూడండి, జీవిత కాలమంతా మరణ భయముతో ఉంటున్నాం. మీకు ఒక శుభవార్త ఏంటంటే, ఆ మరణానికి భయపడన అవసరం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, పాపులను రక్షించుటకు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు లేఖనం ప్రకారము మన పాపముల నిమిత్తము, మరణము నిమిత్తము మృతుడయ్యాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాపమైతే ఆదామవ్వలు ఏదేని తోటలో పాపము చేశారో, ఆ పాపము నుంచి నిన్ను నన్ను విడిపించడానికి మొదటగా నేను చెప్తున్నాను, పాప రోగం. ఏం రోగం ఉంది? పాప రోగం. నేను చెప్పాను కదా, ఆదామవ్వలు ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వెంటనే చచ్చిపోలేదు. ఆత్మీయంగా, స్పిరిచువల్ డెత్ అంటారు. ఆత్మీయంగా చచ్చిపోయారంటే తండ్రితో సహవాసం కోల్పోయారు. నాన్న, తండ్రి అనడానికి ఇంకా అర్హత లేదు. ఆదామవ్వలు దాచుకున్నారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఏదేను తోటలో సంతోషం, ఆనందం, సమృద్ధి అన్ని ఉన్నటువంటి ఏదేను తోటలో నుంచి దేవుడు ఏం చేశారు? వాళ్ళని బయటికి తీసుకెళ్ళి, నీకు సంబంధం లేదు తండ్రితో, డాడీ, నాన్న అనడానికి అర్హత లేదు. ఇంకేం చేశాడు దేవుడు తెలుసా? ఆ ఏదేను చుట్టంట అగ్ని జ్వాలలు పెట్టారు. ఒకవేళ మరలా ఆదామవ్వలు వెళ్ళి ఆ జీవవృక్ష ఫలాలు తింటే ఇక యుగ యుగాలు జీవిస్తారనమాట, పాపంలోనే జీవిస్తారు. అందుకే దేవుడు ఏం చేశారంటే ఏదేని తోటలో తీసుకెళ్ళి అగ్ని జ్వాలలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఏం జరిగింది తెలుసా? ఆదామవ్వలు ఎప్పుడైతే బయటకు వెళ్ళగొట్టేశారో, ఆ ఆదామవ్వలు వీరిద్దరు ఏకమైనప్పుడు మొదట ఎవరు పుట్టారండి? కయ్యూరు. ఏం పుట్టారు? రెండవది ఎవరు? ఏబేలు. వారిద్దరు కూడా అర్పణం తెచ్చారంట దేవుని దగ్గరికి. కయ్యూనేమో చెత్త అంతా తీసుకొచ్చాడు, మంచి వ్యవసాయం చేస్తాడు. ఏబేలు ఏం చేశాడు? శ్రేష్టమైన మంచి బలమైనటువంటివి తీసుకొని వస్తే దేవుడు ఎవరు అర్పణ విన్నాడు? హేబేలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కయ్యూను కోపం వచ్చేసింది, దేవుడు హేబేలు అర్పణ చేశాడని ఏం చేశాడు? తీసుకెళ్ళి ఎవరు లేదు చూసి తమ్ముడిని చూశాడు. మరణం ఎప్పుడు? వెంటనే స్టార్ట్ అయిపోయింది. తినొద్దన్న పంట తిన్నప్పుడు. అందుకే పాపము వలన వచ్చు జీతము మరణం. ఆదాములు చేసిన పాపము శాపముగా మారి పాపము చిన్న కుమారుని ఏం చేశాడు? కయ్యూను చంపేశాడు. ఎంత ఘోరమైన. అందుకే చెప్తున్నాను, పాపము వలన వచ్చు జీతము. రెండవది ఏంటంటే, ఈ మానవుడు పుట్టినవాడు గిట్టక తప్పదు. 100 సంవత్సరాలు బతకొచ్చు, 200 సంవత్సరాలు బతకొచ్చు, 60 సంవత్సరాలు బతకొచ్చు, 50 సంవత్సరాలు. అందుకే
చావు లేత ముదురు ఉన్నదంట. చావుకి ఏమున్నదంట? లేత ముదురు. చిన్నపిల్లలకు వస్తుంది, అందరికి వస్తుంది. రెండవది ఏంటంటే శారీరక మరణం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి నీ శరీరము. దేవుడు చెప్పాడు ఆదాముతో, మన్నై నువ్వు మట్టి నుండి తీయబడ్డావు.
హల్లెలూయా. యేసయ్యను మరణము బంధించలేదు. మత్తయి సువార్త 27 అధ్యాయం చెప్పాను కదా ఇంతకుముందు 67 వచ్చిన ఆ వంచకుడు. ఒకసారి తీయండి మత్తయి సువార్త 27 అధ్యాయం. వాళ్ళకు పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఆ యేసు పిలాతు దగ్గరికి వచ్చారంట. పిలాతు దగ్గరికి వచ్చి 63 వచ్చిన మత్తయి త్వరగా చదవండి. మత్తయి 27:63 వచ్చిన అంటున్నాడు, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పి మాకు జ్ఞాపకం ఉంది. శిష్యులు మర్చిపోయారు, ఆయన సువార్త విన్న అందరు మర్చిపోయారు. కానీ ఎవరికి గుర్తుందండి? పరిసయ్యులు. ఆ వంచకుడు. యేసయ్యకి ఏం పేరు పెట్టిండు? వంచన చేసేది ఎవడు? వాడు సైతానుగా, వాడు అబద్ధికుడు, మోసగాడు, అన్యాయం చేసేది వాడైతే ఏం చేస్తున్నారు? ఆ వంచకుడు. 3 రోజుల తర్వాత నేను లేస్తానయ్యా. ఆ సమాధిని ఏం చేయాలి? మీరు ముద్ర వేయాలి, కావలి వారు ఉంచాలి. చూసారా సాతానుగాడు ఎంత ప్రయత్నం చేస్తాడంటే, వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు అంటున్నాడు మరణము ఆయన బంధించుట అసాధ్యం. నాకు ఇష్టమైంది చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి 25 వచ్చింది. యేసు ప్రభువు అంటున్నాడు, ఆ లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన దగ్గరికి ఉంటే మాత్రం ఎప్పుడు వచ్చేది మా యేసు ప్రభు అంటే 33 సార్లు పోయిండట. వేదన ఎక్కడ పోయిండు? మన లాజరు మరియ మార్తల ఇంటికి ఎన్నిసార్లు పోయిండు ఆయన? 33 సంవత్సరాలు బతికిండు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ఇంటికి పోయింది. స్తోత్రం చెప్పండి. హాలేలు. ఎందుకు వాళ్ళ ఇంటికి పోయింది తెలుసా? యేసయ్య అంటే వాళ్ళకి ప్రేమ. స్తోత్రం చెప్పండి. హాలేలు. ఈరోజు నువ్వు యేసయ్యని ప్రేమిస్తే ఆయన నీ ఇంట్లో వస్తాడు, ప్రతిరోజు నీతో ఉంటాడు. ఆయన ఇమ్మానుయేలు. ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు వస్తే మా తమ్ముడు. యేసయ్య అంటున్నాడు, ఇప్పుడే మరియా మార్త మీరు నమ్మితే దేవుని మహిమను. 25 వచ్చిన త్వరగా చదవండి. అందుకు యేసు, పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు యేసయ్య? పునరుత్థానము జీవము. ఎవడైనా చనిపోయి నా యందు విశ్వాసం వస్తే తిరిగి లేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్రతికి నా యందు విశ్వాసం వస్తే ఎన్నటికి చనిపోయి. ఎంత గొప్ప దేవుడు. అదే యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యేసు ప్రభువు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. అలాగే 18వ వచనం చూడండి. 18వ వచనం నేను ముగించేస్తాను. 18వ వచనం. 18 ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం. సోదరుని హల్లెలూయా. హల్లెలూయా. యెహోవాడు నా ప్రాణం తీయలేడు. యేసు ప్రభువును చంపాలని ఎంతో ప్రయత్నం చేశారు. అవునా? ఎంతమంది యేసు ప్రభువును పట్టుకోవాలని చూశారు. కానీ ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు సమాధి గెలిచినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఆజ్ఞను పొందింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా సంగమా? మనం చావుకు భయపడిన అవసరం లేదు. దేనికి భయపడిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఆ సిలువలో సాతానును, ఆ మరణాన్ని జయించాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చినాడు. ఇదిగో మొదటి వాడను కడపటి వాడు నేనే, మృతుడైతని. నేను చనిపోయాను నిజమా? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడను. చదువు. మరియు చూడండి జాగ్రత్త. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు. అందరు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.
మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? చెప్పండి, ఎవరి దగ్గర ఉన్నాయి? పిల్లలు గొడవ చేయదు. మరి ఎందుకు భయపడాలి సావుకు? నేను చెప్పాను ఒకప్పుడు చిన్నప్పుడు నాకు సావు ఆయన పాస్టర్ గారు అప్పుడు 10th క్లాస్ చదువు ఎక్కడ చచ్చిపోతాడు సామెల్గా రా ఊరు దేవుడు ఈ పాస్టర్ నా ఇంటనే ఆడపోయి కూర్చొని పాట పాడి భయం 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 మరణం అంటే భయం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించాను నేను మరణానికి భయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వినండి, మరణము యొక్కయు పాతాళము అంటే నరకము యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? స్తోత్రం చెప్పండి. ఆయన శిలువలో మరణించి తిరిగి సజీవుడై మృత్యుంజయుడు యేసేకు ఏమి ఇవ్వబడ్డాయి? పరలోకంలో తండ్రి మరణం యొక్క తాళం, పాతాళం అంటే నరకం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంత మంచి దేవుడు. నరకాన్ని కూడా ఆయన జయించాడు. నువ్వు నరకానికి భయపడిన అవసరం లేదు. నువ్వు యేసు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరిస్తే డాడీ నాన్న తండ్రి అని, లేకపోతే ఆదాము వల్ల దాసుకుని దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావు. ఈరోజు వేస్తే అంటున్నాడు, నా కుమారు నేను మరణాన్ని జయించాను, మృత్యుంజయుడు. మరణమే కాదు నరకాన్ని కూడా జయించి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడైతే నన్ను నమ్ముకుంటాడు, నన్ను హృదయపూర్వకం చేర్చుకుంటాడు, మీ హృదయంలో నాకు స్థానం ఇస్తారు, నేను మీకు నిత్య జీవం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యుగ యుగాలు మరణాన్ని తీసుకొచ్చిన ఆదామవ్వలు ఈరోజు యేసయ్య అంటున్నాడు, మరణపు ముళ్ళు ఓ మరణమా నీ విజయం, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఆయన శిలువలో. సంతోషం అండి. నువ్వు నరకానికి కూడా భయపడాల్సిన సాతాను అంటది. నువ్వు అప్పుడు తప్పు ఆ పాపం ఈ పాపం చేసినాడు. యేసయ్య అంటున్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి. మొదటి మాట మాట్లాడింది ఎవరు? నిన్నమ్మ. నిన్న మొదటి మాట మాట్లాడింది ఏముంది? తండ్రి మీరేమి చేయించున్నారో మీరెరగరు గనక. ఎంత ఎంత ఘోర పాపి యేసయ్య, నేను పాపిని నన్ను క్షమించానప్పుడు ఆయన నీ పాపం తండ్రి క్షమించేటువంటి స్వభావం. సాతాను అంటాడు, నువ్వు ఈ పాపం చేసావు ఆ పాపం చేసావు, నేను భయపెడతాడు. నువ్వు భయపడిన అవసరం. యేసు రక్తం చెప్పండి, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పొందు. ఇక నుంచి నువ్వు మరణానికి భయపడు, నరకానికి కూడా భయపడిన అవసరం లేదు. యేసు ప్రభు శిలువలో మరణించి తిరిగి లేవడని నరకాన్ని కూడా ఆయన జయించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నరకం ఎవరికి తెలుసా? మీకు నరకం ఎవరికి? సైతాను గానికి, వాని దూతలకు. ఒకరోజు దేవుడు తీసుకెళ్తాడు దాన్ని నరకంలో. అగ్ని ఆరదు, యుగ యుగాలు మండుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం పెట్రోల్ తీస్తారు, మీకు తెలుసా? పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు తెలుసా? ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోని, సముద్రంలో. ఆ రష్యా దేశం వాళ్ళు ఆ భూమిలోనికి కొన్ని వందల కిలోమీటర్లకు ఆ పెట్రోల్ కోసం వేస్తుంటే లోపల కొన్ని శబ్దాలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? కొన్ని శబ్దాలు వస్తున్నాయి. ఓ ఓ కాలితేమో అమ్మా అయ్యా అమ్మా చేతున కాలు తెట్టుంటుందని ఎండకాలం ఎంత ఎండ ఉంది, భయంకరమైన కేకలు వినపడుతున్నాయంట. ఏంటి అంటే ఆ పాతాళ లోకంలో నుంచి ఇది అబద్ధం కాదు. మీరేదో అయ్యగారి మాటలు చెప్పి భయపెట్టిస్తున్న మమ్మల్ని, వీళ్ళకి ఇదే పని, పాస్టర్లకి ఇదే పని మమ్మల్ని భయపెట్టించి అది చేసి వీళ్ళు మాత్రం చాలా మంచోళ్ళు అనుకుంటారు అని అనుకుంటున్నారు. అబద్ధం కాదు, అంత సత్యమే. పాతాళ లోకము మన పాదముల కింద. పరలోకం ఎక్కడుంది? ఆకాశం. స్తోత్రం చెప్పండి. పరలోకంలో యేసయ్య ఉన్నాడు, పాతాళంలో ఉంటాడు సాతానుగా. ఈరోజు నువ్వు నరకానికి భయపడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నరకం అంటే ఆశామాసి కాదన్నా, అది అంటే అందులో పడిన వారు చావరు మరి, అందులో పడిన వారు చావరు మరి. మంటలేమో ఆరవో కానరాదు ఏదది. నరకమంటే ఆశామాసి
అందులో పడిన వారు చావరు. హల్లెలూయా. ప్రియమైన సంగమా, నువ్వు ఒకవేళ నరకానికి భయపడుతున్నావు, నువ్వు పాపంలో జీవిస్తే యేసు ప్రభు రక్షకుని అంగీకరించకపోతే నీకు ఎప్పుడు భయమే, చావు, నరకం గురించి. ఈరోజు వేస్తే నీ సొంత రక్షణ అంగీకరిస్తే నరకానికి భయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణానికి భయపడాల్సిన ఈరోజు నేను చెప్తున్నాను సంగమం, మృత్యుంజయుడు అనేసి మరణం యొక్కయు పాతాళం యొక్కపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? భయపడాల్సిన లేదు. నీకు తెలుసా, నీకు అన్నిసార్లు సాతాను నన్ను చంపాలని కొబ్బరి ఏసు రక్తం ఇదంతా పెట్టి ఏసు రక్తం ఏసు పొందిన గాయం ద్వారా నేను చెప్తున్నా, సిలువలో ఆయన మరణించడం ద్వారా మన రోగములన్నీ భరించాడు. స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన మన రోగములు భరించాను, మన అతిక్రమ క్రియలు బట్టి గాయపరచబడెను. ఆయన పొందిన గాయముల ద్వారా, చెప్పండి, ఆయన పొందిన గాయముల ద్వారా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సైతాను రోగం తీసుకొస్తాడు, దేవుడు రోగం, దేవుని దగ్గర క్షమాపణ ఎప్పుడు ఆయన స్వస్థం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పొందిన గాయముల ద్వారా స్వస్థత మనకు. నువ్వు నమ్మితే యేసయ్య అంటున్నాడు, 2000 సంవత్సరం మన రోగాన్ని భరించాడు, మన పాప నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు యేసయ్య సిలువలో మన రోగం అంతా భరించాడు. ఎంత మంచిది. ఈరోజు నువ్వు రోగంతో ఉన్నావా, నీ చేయి అక్కడ పెట్టుకో, యేసయ్య నా పాపాలు క్షమించు, నా రక్తంలో కడుగు. ఒకటే చెప్పు, యేసు పొందిన గాయముల ద్వారా స్వస్థత, స్వస్థత, స్వస్థత. నేను ఒక విషయం, జరిగిన విషయం చెప్పి నేను త్వరగా ముగిస్తాను. నేను లేబర్ ఆఫీసర్గా నాగర్కర్లో పనిచేస్తున్నాను. డ్యూటీకి వెళ్ళినప్పుడు సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కి అక్కడ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ 5-6 కానీ మళ్ళీ ఇంటికి వచ్చాను. ఆ ఊర్లో, ఆ నాగర్కర్లో ప్రతి కూరలో పచ్చిమిర్చి వేస్తారు. పచ్చిమిర్చి భయంకరమైన మంట మంట మంట, ఏ తిన్నా కడుపులో మంటే. ఆ టైం కనుక నాకు ఏమైందంటే యాసిడిటీ వచ్చింది. యాసిడిటీ అంటే కడుపులో. ఇంటికి వచ్చి 12 గంటలకు నువ్వు అట్లే తింటే ఎంత పేగులు తీసేయాలి, కుక్క పేగులు వేస్తారు. ఏం పేగులు వేస్తారంటే కుక్క పోతేరు, ఇదేంటి ఆయన. సరే, ఆ నాగరికలు ఆ రోజు తిన్నా ఏమో భయంకరమైన మంటలు వేస్తుంది, కడుపులో మంట. ఎవరు లేరు, అమ్మగారు లేరు, ఎవరు లేరు, నేను ఒక్కనే. ఆ బెడ్ మీద పడుకుంటుంది, వేసుకుందిన గాయం ద్వారా ఇదంతా ఎదురు మండుతుంది. అమ్మో ఏమైపో చచ్చిపోతుంది, అమ్మగారు లేదు, పిల్లలు లేరు, ఎట్లా దేవుడా అని మీరు నమ్ముతో నిజంగా అబద్ధం చెప్పి సత్యం చెప్తున్నాను. కనీసం 1 గంటన్నర సేపు అట్లనే చెప్తున్నాను. చెప్తుంటే నాకు ఆ కళలో, దర్శనంలో ఒక రెండు పెద్ద పందులు ఇట్లా వెళ్ళిపోయినట్టు. ఇదేంది బ్రహ్మ, నేనేం చేసిన, పందులు పోతున్నాయింది చూసినా. 2 పందులు వెళ్ళిపోయినాయి. తర్వాత నాకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పొందిన గాయముల ద్వారా వస్తుంది. నువ్వు క్యాన్సర్కి భయపడుతున్నావా, నీకేదైనా రోగం కొరకు ప్రార్థిస్తున్నావా, గుండె నొప్పి కొరకు ప్రార్థన చేస్తున్నావా? మన డాక్టర్ కళ్ళు చూయించుకుందాని పోతే ఆ డాక్టర్ నన్ను పెట్టండి, అయ్యగారు బీపీ, ఏం బీపీ అంటే కళ్ళకు కూడా బీపీ. అప్పటిదాకా నాకు తెలియదు, కళ్ళకు కూడా బీపీ వస్తుందంట. ఈ బీపీ వచ్చి నరాలు ఉన్నాయి కదా, అది అయిపోయింది. నీ పని నువ్వు డ్రైవింగ్ చేయకు, మధ్యలో ఎప్పుడైనా నీ కళ్ళు పోవాలి. ఏమంటుంది, నా కళ్ళు పోతాయి. సరే, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు పొందిన గాయం ద్వారా స్వస్థత. యేసయ్యా, నువ్వు గుడ్డోని కళ్ళు తెరిచి నాకు ఎట్లా ఇస్తావు, నేను ఎట్లా చేస్తావు, దాని సంగతి ఏందో నేను రోజు యేసు పొందిన గాయం దానికి చేతి మీద పెట్టుకోవడం, కొబ్బరి నూనె రాసుకోవడం. ఓ నరమా ఎక్కడున్నావు, రా యేసునామములో సరిగ్గా పని చేయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు పొందిన గాయం ద్వారా రోగములను బాపును, యోగములను బాపును, దురాత్మల పారదోలును యేసు రక్తము. హల్లెలూయా. ఏం పారదోలంట మీకు తెలుసా? సైతానికి యేసు రక్తం అంటే మనకే భయం లేదు. యేసు రక్తం ఇంత శక్తి ఉందా, నీకు నాకు భయం లేదు. కానీ సాతానికి రోగములను పాపును
ప్రభు యేసు రక్తము శక్తి బలము ఇచ్చును. శక్తి బలము ఇచ్చును. హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో మరణించి మన ప్రతి రోగమును వ్యాధిని ఆయన భరించాడు. తండ్రి అంటున్నాడు, నలగగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను, ఆయనకు వ్యాధి కలగదు. నువ్వు యేసు రక్తం ధ్యానిస్తావు, సిలువను చూసినప్పుడే నీ కడుపులో మీరు చెల్లిపోవాలి. తాటా పై ఇక నీ రోగం ఉంటాను. అమ్మ బాబోయ్, ఈమె దగ్గర యేసు రక్తం ఉంది, యేసయ్య ఉన్నాడు ఈమె దగ్గర, నీలో దయ్యం పారిపోవాలి. యేసు రక్తం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కానీ ఈరోజు సిలువలో మరణించినందుకు యేసయ్య మృత్యుంజయుడైనందుకు మన రోగములన్నీ పాపం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్న ఎవరైనా మీకు ఏ రోగం ఉన్నా భయపడండి, మీరు సావరు, నేను గ్యారెంటీ ఇస్తాను. ఎందుకు గ్యారెంటీ ఇస్తా అంటే మా యేసయ్య చెప్పి, మా డాడీ చెప్పిండు, యేసు పొందిన గాయం ధర వస్తున్నాడు. నేను నమ్ముతున్నాను, మీరు నమ్మండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వ చూడండి, ప్రకటన గ్రంథం ముగించేసి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో పరలోకంలో ఒక యుద్ధం జరిగిందంట. ఆ పరలోకంలో మిఖాయేలు దూత, ఆ సాతాను గట్టి సర్పం పరలోకం నుంచి వాడు భూమి మీద పడవేయబడ్డాడు ఏదేని తోటలో. ఇక వాడికి పరలోకములో స్థానం లేదు. ఎంత సంతోషం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి త్వరగా. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలు అతను దూతలను ఆ ఘట సర్పమును యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయేది గనుక పరలోకమందు వారికి స్థలం అందరు గట్టి చప్పట్లు కొట్టండి. నాకైతే బ్రేక్ డాన్స్ డీజే వేయాలనిపిస్తుంది. ఎందుకు తెలుసు? ఇంకా అసలు పరలోకంలో వానికి స్థానమే లేదు. ఎందుకంటే యేసయ్య నా కుమారుడా, నేను నీకు పరలోకం. స్తోత్రం చెప్పండి. నీకు తెలుసా సాతాను గారికి ఎందుకు కోపం అంటే, నీవు నేను పరలోకం పోవడానికి ఇష్టం. ఎందుకంటే వాడికి పరలోకంలో స్థానం లేదు. హల్లెలూయా. యేసయ్య సిలువలో సాతాను తలొంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ రకంగా చెప్తున్నా సంగమా, ఎవరైతే చర్చికి రారు, ఇంకా మారుమనసు పశ్చాత్తాపంలో తిరుగుతున్నారో, నేను గ్యారంటీగా చెప్పగలను, మీకు పరలోకములో స్థానం లేదు. ఎందుకంటే నేను చెప్పట్లేదు, మీ మీద కోపంగా దేవుని వాక్యం చెప్తాను. అర్థమైందా? ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ పాపాలు యేసయ్య నువ్వు నాకు మీరు వాడకండి. నిజంగా మీకు యేసయ్య ఉండాలంటే నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, హల్లెలూయా. యేసయ్య అంటే నా కుమారుడు, నేను నీకు పరలోక రాజ్యాన్ని రాసి. ఇక నువ్వేదైతే దేనికైతే భయపడుతున్నావో సాతానుగానికి, ఇక నేను వానికి పరలోకంలో స్థానం లేకుండా చేశాను. ఒక్క తనుదంతే వాడు వచ్చి ఎక్కడ పడ్డాడు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకెంత సంతోషం అంటే, బిర్యానీ పెట్టినా కూడా నాకు, ఎందుకంటే ఆ దుష్టుడు, దుర్మార్గుడు, ఆ విరోధి, పగవాడు, సైతానుగాడు, వానికి పరలోకంలో అందరు గట్టి సపోర్ట్లు కట్టండి. యేసయ్య అంటున్నాడు, నేను నీకు పరలోకంలో స్థలం చెప్పాను, పొద్దున్న చెప్పాను, నేను పరలోకంలో మీకు స్థలం సిద్ధపరుస్తు. స్తోత్రం చెప్పండి. నేనుండు స్థలములో మీరుండులాగునా ఏం చేస్తాడు ఆయన? నేను మరలా. ఎంత సంతోషం. అందరు గట్టి చప్పట్లు కొట్టాను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, ఈ గ్రామంలో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు రాలేదు, డబ్బులు పెట్టి రాలేదని ఏం చింతపడే, పరలోకం నా కొరకైతే బంగారుతో చేయబడింది. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా? యేసయ్య సిలువలో మరణించి తిరిగి లేవడం వల్ల మనకు పరలోకంలో ఇల్లు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. సాతాను గాడికి అందుకే కోపం అని, అందుకే నిన్ను నన్ను నరకంలో పడేయాలని వాడికి మన శత్రువు. మూడోది చూడండి, మూడోది అక్కడ వాడికి స్థలము లేనందున, చూడండి పరలోకంలో వాడికి స్థలము లేదు, అది భూమి మీద పడద్రోపాడు, వారి దూతలతో కూడా పడద్రో. ఒక గొప్ప స్వరము పరలోకంలో చెప్పు, దివారాత్రములు మన మీద నేరారోపణ, సహోదరుని నేరారోప అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక రక్షణ శక్తియు రాజ్యము మన దేవునిది, ఇప్పుడు అధికారం క్రీస్తుది. అంత చప్పట కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేను తోటలో ఆదామవ్వను మోసం చేసి ఏం చేశాడు దేవుడు? సాతాను గాడు తాళాలు తీసుకు. ఏం తాళాలు? అధికారం. దేవుడు ఉన్నాడు, ఇదిగో భూమి అంతా మీరు పరిపాలించి. దేవుని కీర్తన గ్రంథంలో ఉంది, దేవుని కంటే ఏముందండి? దేవుని కంటే కొంచెము మన మామూలు వ్యక్తి. మీకు తెలుసా, ఈ ప్రపంచంలోనే శక్తివంతమైన, మీ కొండరాయగూడలో కాదు, ఎక్కడ ప్రపంచంలోని శక్తి గల. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అధికారం యేసయ్యది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 28 ఇదిగో పరలోకమందును భూమి మీద నాకు అధికారం. చదవండి అక్కడ 28 ముగించేస్తాను. ప్రేమైన సంగమా, మత్తయి సువార్త 28 చివరి వచ్చిన అనుకుంటా నేను. ఇదిగో పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, అందరి జాగ్రత్త, పరలోకమందును భూమి మీదను పాతాళం అంటే నరకము మీదను నాకు ఏం అధికారం? సర్వాధికారం. ఇంకా గట్టిగా తప్పట్టుకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విజయ్ కుమార్ ఉన్నా? విజయ్ కుమార్ ఒక్క నిమిషం ఇక్కడ. యేసయ్య అంటున్నారు, రా బాబు ఒకసారి. పరలోకమందు వినండి, యేసు ప్రభువుకి ఎక్కడ అధికారం? పరలోకమందును భూమి మీదను పాతాళలో. ముల్లోకం అంటారు, హిందువులు ఏమంటారు? ముల్లోకం అంటే మూడు లోకాల మీద ఎవరికి అధికారం? సర్వాధికారం. అంత చెప్పండి. ఉచ్చధికారం కాదు, ఏం అధికారం అండి? చెప్పండి. సర్వాధికారం. గట్టి చెప్పండి, నోరు గట్టి. సర్వాధికారం. ఉట్టుట్టి సైతాన్ గారు ఉట్టుట్టి అధికారం ఉంటుంది, చాలా ఇష్టం. ఇప్పుడు విజయ్ అన్నాడు, విజయ్ నీకు ఇల్లు ఉంది కదా అక్కడ, ఈయన పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ అయిందా లేదు? ఇంత ఇప్పుడు ఆ ఇంటి మీద ఎవరికి అధికారం అంటే? ఈయన లేదు చూసి కిరాయి ఇచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యగారు కమిషనర్ కాబట్టి నేను కొండకుండా ఈయనే ఉన్నా అనుకుంటున్నాను. ఈయన ఏం చేసింది, నాకు ఇల్లు ఇచ్చింది కిరాయి, నెలకు 3000 ఇవ్వండి అయ్యగారు. సరే ఇట్లా ఇక్కడ 10 సంవత్సరాలు ఏంది, 20 సంవత్సరాలు. నేను ఇంకా పోవట్లేదు. అయ్యగారు కాదు, ఈయనకి ఇక కోపం వచ్చింది. ఇదేంది పాస్టర్ గారు అధికారు ఏమో మంచోడు అని అనుకుంటే ఇట్లా పోవట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది అనమాట, పత్రాలు తీసుకొచ్చి నాకు నోటీస్ పంపించాను. ఇదిగో నాకు నా ఇల్లు నా సొంతం, ఆయన రాసిచ్చింది నాది, ఇది మాంసర్ దీని మీద పట్టా చేసుకున్నా నేను అని ఏం చేసిండు నాకు చెప్పండి. ఏం చేసిండు, ఒక నోటీస్ కోర్టులో ఏం చేసి ఇమ్మీడియట్ గా వెళ్ళిపోకుంటే పోలీసులు తీసుకొచ్చిందంటారు. చెప్పండి, ఆయన ఇంటి మీద ఈయనకు సర్వాధికారం. వేరే వాళ్ళకి అధికారం లేదు, ఎందుకంటే ఈయన పేరు మీద ఉన్న రోజులు ఇది అమ్ముకుంటేనే కానీ ఆయన ఇంటి మీద ఏం అధికారం ఉందండి? చెప్పండి, ఏం అధికారం ఉంది? చెప్పండి, ఏం అధికారం? సర్వాధికారం. మీకు తెలుసా, యేసయ్య శిలువలో మరణించి మృత్యుంజయుడనుక ఆయన, చెప్పండి, పరలోకమందును భూమి మీదను. నోరు లేదా మీకు? హిందూ లేదు, తర్వాత ఇంటికి నాకు అరిచి నన్ను వెళ్ళిపోండి, చాలా తొందరగా ముగించేస్తాను. మీ లైవ్ ప్రోగ్రామ్ ప్రపంచమంతా చూస్తారు, మామూలు విషయం కాదు. బాబుని రమ్మంటే వచ్చి ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సహోదర నా యేసయ్య చెప్పండి, పరలోకమందును భూమి మీదను పాతాళమందును సర్వాధికారం
మామూలు కాదు. సైతాన్ గాడికి తోకము టాటా బై బై. వాడు అఫీషియల్గా ఓడిపోయాడు. వాడు ఓడిపోయిన ఇంకా నీ మీద అధికారం చల్లి సిగ్గు శరం లేదు. నువ్వు ఎప్పుడైతే దాన్ని ఎదిరిస్తా, అందుకే యాకోబు సాతానును ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి, చెప్పండి మీ యొద్ద నుండి, గట్టి చెప్పండి, మీ యొద్ద నుండి పారిపోవును. అందుకే ఎదురుస్తుంది. అట్లే నేనే ఉంటా అట్లా అని చెప్పాను కదా. ఆ దయ్యాలు పట్టినోడు ఉండే కదా, 6000 దయ్యాలు పట్టినాడు. ఆ ఊర్లో అయ్యా ఈ దండం పెద్ద సైతాన్ని ఇక్కడే మంచిగా ఉన్నాయి, మేము ఇక్కడ నుంచి మమ్మల్ని ఎలగొట్టదు దయ్యాన్ని బదులు. ఆ దయ్యాలను ఎలగొట్టి యేసుప్రభు ఎలగొడితే ఈ దయ్యాలని పోయి వారలేదు. 2000 పందులు చచ్చిపోయినాయి. ఆ ఊరిలో వచ్చి నీ దండం పెట్టేసి యేసుప్రభు వద్దు, మా పాలు నాకు యేసుప్రభువే వద్దాయి ఉన్నాడు అక్కడ. ఏసయ్య ఎప్పుడు నేను బలవంతం చేయండి స్తోత్రం చెప్పండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదర సహోదరు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి తన ప్రాణాన్ని బలి, ఆయన నిన్ను కొన్నాడు. ఆయన మనల్ని కొన్నాడు. పరలోకమందు భూమి మీద పాతాళ లోకములో ఏమి ఇవ్వబడింది? సర్వాధికారం. సైతానుగా పో అంటే వాడు పోవాల్సిందే. వానికి హక్కు లేదు. వినండి, ఏమి లేదు వానికి. రెండవది, ఓడిపోయిన శత్రువు. చెప్పండి, వాడు ఏమైపోయాడు? సిలువలో తలను చిన్న కొట్టేశాడు. ఈరోజు పరలోకమందు భూమి మీద పాతాళంలో నా యేసయ్యకు సర్వశక్తి మంతుడా యేసు, సర్వాధికారి యేసు, సర్వశక్తి మంతుడా యేసు, సర్వాధికారి యేసు, యేసు స్తోత్రము యేసు, స్తోత్రము యేసు, స్తోత్రము యేసు. హల్లెలూయా. ఇంత సర్వశక్తిమంతుడైన యేసయ్య నా తండ్రి నాకుండగా ఎందుకు మనం భయపడాలి? హల్లెలూయా. గుడికి రమ్మంటే కష్టం, ప్రార్థన చేయాలి, ఉపవాసం అంటే కష్టం, ఎప్పుడు వేయగాలి. ఇదే అనుకుంటున్నాడు. నేను చెప్తున్నాను, వాడు అబద్ధికుడు, మోసగాడు, సర్వాధికారి. వాని రాజ్యం కూలిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా రాజ్యాన్ని యేసుప్రభు కూలగొట్టేశాడు. ఆయన మీరు భయపడకురా చెప్పలే నేను. దూత భయపడకుడి, ఎందుకు ఆయన మీరు మృతులు ఎత్తుకుతున్నారు? ఏం చేయమంటుంది? మీరు త్వరగా వెళ్ళి ఆయన లేచి ఉన్నాడని చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తెలుగులో ఒక సామెత, ఆలస్యం అమృతం విషయం. పెద్ద మనుషులు చెప్పి ఆలస్యం అమృతం. అమృతం అంటే తీపి అనమాట, తీపి. ఆలస్యం చేస్తే ఈ తీపి అంటే విషం అయిపోతుందంట. నేనేమంటున్నానంటే ఆలస్యం అమృతం విషం కాదు, ఇంకా తీపి. హల్లెలూయా. ఎంత ఆలస్యం అయితే దేవుడు నీకు అంత అద్భుతాలు ఇస్తాడు. ఉదాహరణ చెప్పనా, లాజరు ఏమైపోయాడండి? ఏమైంది? లాజరు చనిపోయింది. 2 రోజులు అయింది సమాధి చేసి. చూడండి, మార్త మరియలది ఏం తప్పులేదు. ఎందుకు తెలుసా? బాగలేనప్పుడే, జ్వరం వచ్చినప్పుడే చెప్పారు. కబురు పంపిరా లేదా? యేసయ్య ప్లీజ్ అయ్యా, ఇన్ని రోజులు మా ఇంటికి వస్తున్నా కదా, లాజర్ని ప్రేమిస్తున్నా, మమ్మల్ని ప్రేమిస్తున్నాం కదా. ఆయనకు ముందే చెప్పితే నిజంగా యేసయ్యకు ప్రేమ ఉంటే ఏం రావాలంటే వెంటనే వచ్చి చేయబెట్టి లాజరు 3 రోజులు అయినా కూర్చుని ఏమన్నారు? అవునా కదా, లోపల ఎంత బాధ ఉంటుంది. అయ్యా నువ్వు కనుక వస్తే ఇంతకుముందు ఏమనుకోండి, దయచేసి క్షమించండి. సమాధి ఏడుస్తున్నా, వేదన సంతోషం, ఆ వేదన సుఖం ఆగుకోలేక ఏడుస్తాం ఎవరైనా సరే. అయ్యా నువ్వు వస్తే ఎప్పుడైనా తమ్ముడు పిచ్చిదానా, ఇప్పుడైనా నీవు నమ్మితే దేవుని మహిమను. హల్లెలూయా. ఎందుకు యేసుప్రభు ఆలస్యం చేసిందంటే, చచ్చిపోయిన దాకా ఎందుకుందంటే దేవుని మహిమ పరచబడ్డ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఊహిస్తున్నాను, ఇప్పుడైనా నమ్ముతున్నాను. ఒకవేళ నీ జీవితంలో ఆలస్యం అయితే నువ్వేం భయపడవచ్చు. యేసయ్య అంటున్నాడు, నా కుమారుడు నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను, నా రక్తంతో నిన్ను కొన్నాను నేను. ఇదిగో
మీరు విలువ పెట్టి కొనబడి. స్తోత్రం చెప్పండి. నేను విలువ, ఏం విలువ? నా యేసే తన ప్రాణాన్ని సిలువలో మరణించాడు, నా కొరకు పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు, రోగాన్ని జయించాడు. దయ్యముల మీద మనకు అధికారం, సమస్తము మీద మనకు అధికారం. మీరు వెళ్ళి సర్వలోకమునకు, సర్వ సృష్టికి ఆయన లేచి ఉన్నాడని త్వరగా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది ప్రభువు యోహాను సువార్త 14, నేను స్థలము సిద్ధపరుస్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మును తీసుకో చెప్పండి. ఆ యేసయ్య మృత్యుంజయుడని యేసయ్య పరలోకం అంటున్నాడు, నిన్ను నన్ను పరలోకం నుంచి. ఎంత సంతోషం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు నీ కొరకు నా కొరకు పరలోకాన్ని ఇవ్వడానికి మృత్యుంజయుడు. ఎంత సంతోషం. పరలోకం కావాలన్నో లేచి వెళ్ళిపోండి. మిగతా ప్లీజ్ నేను చెప్తున్నా, నాకు పరలోకంగా కూర్చున్న ఏం కాదు, నాకు ఏం కాదు. ఏసే నాకు పరలోకం కావాలి, నేను ముగిస్తున్నాను. నాకు పరలోకం కావాలి అయ్యగారు, నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఇప్పుడే మీ కొరకు ప్రార్థన. నాకు పరలోకం కావాలన్న వాళ్ళు అంటే మీకు ఎవరికి పరలోకం నరకమే కావాలి కదా. ఇంత వాక్యం విని యేసయ్య మృత్యుంజయుడైనటువంటి దేవుడు అంటున్నాడు, యేసయ్య నా కుమారుడా, నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను, నా ప్రాణంతో కొన్నాను, నా రక్తంతో కొన్నాను నిన్ను, నీ హృదయం నాకు ఇస్తాను. యేసయ్య నాకు పరలోకం కావాలి. యుగయుగాలు ప్రభుతో జీవించాలనుకున్నవారు, యేసయ్య నాకు కావాలి, పరలోకం కావాలన్న వారని చేయొద్దండి. అందరు కళ్ళు మూసుకుని, అందరు కళ్ళు మూసుకుని. ఈ మధ్యాహ్న సమయంలో యేసయ్య అంటున్నాడు, పునరుత్థానం జీవము నేను, ఎవడు నా యందు విశ్వాసం వాడు చనిపోయినను తిరిగి లేస్తాడు. ఆయన లేచి ఉన్నాడు, మరణం జయించున్నాడు. ఓ మరణమా, మీ రెండు చేతుల పైకి మీ ఉల్లెక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఇదిగో సిలువలో యేసయ్య నీ కొరకు 2000 సంవత్సరాల సిలువలో మృత్యుంజయుడైనాడు. సజీవుడైన దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన ఇదిగో ఎంతమంది అయితే నా యందు విశ్వాసం ఇస్తారు, ఎంతమంది యేసు ప్రభు కావాలన్న వారు పరలోకం కావాలన్న నోట్ తెచ్చాడు. యేసయ్యా, యేసయ్యా నా కొరకు నీ ప్రాణం పెట్టాడు. సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, మృత్యుంజయుడైనటువంటి దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు. పరలోకమందు భూమి మీద అధికారం, సాతాను గారికి ఇక పరలోకంలో అధికారం లేదు. ఓడిపోయిన శత్రువు యేసయ్యకు భూమి మీద పాతాళంలో పరలోకమందు సర్వాధికారి. అబ్బా ఎంత సంతోషం. ఆయన కుమారులుగా నీకు కూడా ఆయన అధికారం ఇస్తున్నాడు. దయ్యముల మీద, సాతాను మీద, పరిస్థితుల మీద. నమ్మిన వారు రక్షింపబడరు, నమ్మిన వారికి శిక్ష, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు. నా నామమున మీరు దయ్యములు వెళ్ళగొడతారు, పాములు ఎత్తుకుంటారు, విషములు తాగినా కూడా మీకేం కాదు. రోగుల మీద స్వస్థపరచాలి మీరు చేతులు ఇచ్చినప్పుడు. దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు, నీకు శక్తిని ఇస్తున్నాడు. నీకు సిలువ శక్తి, నీకు పునరుద్ధాన శక్తి. అడగండి, నోరు తెరిచి అడగండి. యేసయ్యా అన్నమవుతుంది. యేసయ్య నాకు అధికారం కావాలి ప్రభువా, నాకు పరలోకం కావాలి ప్రభువా, నా పాపాలు క్షమించిన ఆయన, నా విధేయతను క్షమించిన ఆయన, ఈ రక్తం మనకు అడగండి. యేసయ్యా నోరు తెరవండి. ఈ పునరుద్ధాన దినమందు, ఈ ఈస్టర్ పండుగతో యేసయ్య అంటున్నాడు, కుమారుడా, కుమార్తె, నా రక్తంతో నీకు కొన్నాను, నా ప్రాణం పెట్టి నిన్ను కొన్నాను, నీవు నాకు కావాలి. సాతానుడు దొంగ, హత్య, నాశనం చేయడానికి వస్తున్నాడు. అబద్ధికుడు, మోసగాడు, నువ్వు ఇంకా ఎంతకాలం సాతాను కట్టలో ఉంటావు? రా యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపిని క్షమించు, నీ రక్తం మనకు అడగండి అయ్యా. యేసయ్యా, యేసయ్యా నోరు తెరవండి. యేసయ్యా, యేసయ్యా నోరు తెరవండి. నాకు నరకం ఉందయ్యా, ఆ పగ కాలే మండే నరకం నాకు ఉందయ్యా. నాకు పరలోకం కావాలి, నాకు పరలోకం కావాలయ్యా. ఇంతకాలం నా జీవితం అంతా వ్యర్థం చేశాను ప్రభా, ఇంతకాలం సమయం అంతా వృధా చేశాను ప్రభా, క్షమించమని అడగండి. ఈ మధ్యాహ్నము మృత్యుంజయుడైన యేసయ్య, సర్వాధికారి అయిన యేసయ్య, అధికారం కలిగిన యేసయ్య, సాతాను జయించిన యేసయ్య, మరణాన్ని జయించిన యేసయ్య, పాపాన్ని జయించిన యేసయ్య, రోగాన్ని జయించిన యేసయ్య, దయ్యముల మీద అధికారం కలిగిన యేసయ్య, నా కుమారుడా నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి.
ఇంకా ఎంతకాలం నువ్వు పాపములు ఉంటావు, ఇంకా ఎంతకాలం సాతాను శక్తులు బంధింపు. 2000 సంవత్సరాల క్రితం నా యేసు శిలువలో సాతాను తలను చిరగొట్టేశాడు. వాడు ఓడిపోయిన శత్రువు, శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఏమి చేయదు. సాతాను మీరు భయపడిన అవసరం లేదు. దేవునికి భయపడితే చాలు, యేసయ్యకు భయపడితే చాలు. నా యేసయ్య అంటున్నా, నా కుమారుడా, నా కుమార్తె, నా కుమార్తె, నేను నీ రక్తంతో కొన్నాను, నువ్వు నాకు కావాలి. నువ్వు నా విలువ పెట్టుకున్నవారు, మీరు విలువ పెట్టుకున్నవారు, మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. మధ్యాహ్నం ప్రభువుకు మీ జీవితాలు సమర్పించండి. ఈ మధ్యాహ్నం ప్రభువుకు జీవితాలు సమర్పించండి. యేసయ్య నాకు కావాలి, యేసయ్య నాకు కావాలి, యేసయ్య నాకు కావాలి, యేసయ్య నాకు కావాలి. మీ చెయ్యి పైకెత్త, నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. నాకు యేసయ్యా, ఇక నుంచి నువ్వు నాకు కావాలి బ్రహ్మా, నీ తోడు కావాలి, నీ నీడ కావాలి, నీ చేయి పట్టుకొని నడుస్తాను ప్రభా. నన్ను చేయి విడవద్దయ్యా, నన్ను చేయి విడవద్దు. తండ్రి చేయి విడిచిపెట్టాడు నీ చేయి పట్టుకోవడానికి. తండ్రి మీరేమి చేసి క్షమించమంటున్నాడు. సమాప్తం, అన్ని కూడా సమాప్తమైంది. ప్రతి శాపం, రోగం, వ్యాధి, దయ్యం శక్తుల మీద అధికారం సాతాన్ని నేటి చేయలేడు. యేసయ్య శక్తిమంతుడు. ఓడిపోయిన శక్తులు నిన్ను ఇంకా భయపెడుతున్నాడా? ఎందుకు భయపడుతున్నావు? భయపడకుడే. యేసయ్య లేచాడైనా, సజీవుడైనాడు, మరణాన్ని జయించాడు. అనేక మంది చూశారు ఆయన్ని. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నీకు దర్శనం ఇస్తాను, నేను నీతో మాట్లాడుతున్నాను. సహోదర, సహోదరి, నీ హృదయం నాకు కావాలి, నీవు నాకు కావాలి, నీ హృదయం నాకు కావాలి. ఎందుకంటే నేను నా ప్రాణం పెట్టి కొన్నాను, నా రక్తం పెట్టి నిన్ను కొన్నాను. నీవు నా సొత్తు. ఆయన సొత్తు అయిన ఆయన కుమారులు, ఆయన యుగాలు పరలోకములో సంతోషం, ఆనందం, జీవం తను ఏర్పరచుకున్నవాడిని ఆయన తీసుకొని పోగా ఆయన త్వరగా రాబోతున్నాడు. త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పాడు, నేను మరలా వస్తాను. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగలాగా వస్తాడు ఆయన. ప్రభువుకు నీ హృదయాన్ని సమర్పించు. నోరు తెరవండి. బయట ఉన్న వాళ్ళు కూడా నోరు తెరవండి. ఎవరు కూడా భయపడకు, సైతాను భయపడకు. ఇంకా పాపము కట్లలో ఉన్నావా? శాపము రా. యేసయ్య కాదు, త్వరగా వెళ్ళి ఈ యొక్క రక్షణ సువార్తను, యేసు ప్రభువున సువార్తను, ప్రేమ సందేశాన్ని అనేకులకు తెలియజేయండి. యేసయ్య నోటరు, మా సహోదర సహోదరి నోటరు. గ్లోరీ, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి. యేసయ్యా నాకు కావాలి. సిలువలో నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, ఆయన సిలువలో మరణించి మృత్యుంజయుడైనటువంటి దేవుడు, ఆయన మరణాన్ని జయించిన దేవుడు, లోకాన్ని జయించిన దేవుడు, సైతాన్ని జయించిన దేవుడు. ఆయన నీ పక్షం, ఆయన నీతో ఉంటాడు. నువ్వు నాకు కావాలి, నాకు నేను నీతో ఉండాలని ఇష్టపడుతున్నాను. నేను నీతో ఉంటాను కుమారుడా. నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, దుఃఖములో ఉన్నావేమో, వేదనతో, రోగములో ఉన్నావు, భయపడుతున్నావేమో. నాకు ప్రభువును భయపడకుడి. ఆయన లేచి ఉన్నాడు, సమాధిని లేడు. సమాధిని గెలిచినటువంటి దేవుడు, ముద్రను గెలిచినటువంటి దేవుడు, ఆవలి వారిని గెలిచాడు, సైతాన్ని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. పరలోకమందు, భూలోకమందు, పాతాళమందు సర్వాధికారి. సంతోషం, ఆనందం, హల్లెలూయా. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్. ఆ యొక్క సిలువను, పునరుద్ధానాన్ని ప్రభువును స్తుతిద్దాం. వందనాలు, యేసయ్యా, మీరు నా కొరకు ప్రాణం పెట్టేందుకు వందనాలయ్యా. మీ అమూల్య రక్తముతో నన్ను కొన్నందుకు నీకు వందనాలు. కుమార్తెలుగా ఆయన చేస్తుంది. ఆయన సొత్తు మనం, నువ్వు ఆయన సొత్తు. నేను ఎవరు దొంగిలించలేడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీవేనయ్యా యేసయ్యా నాకు చాలును, నీదు మహిమా నన్ను కప్పును. నీవేనయ్యా యేసయ్యా నాకు చాలును, నీదు మహిమా నన్ను కప్పును. నన్ను చేసిన ప్రభు యేసు ప్రభు,
యేసయ్యా 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 యేసయ్యా. ఆ కుమారుడు ఇప్పుడే ఆ పునరుద్ధాన శక్తిని పొందుకో యేసునామం. నోరు తెచ్చండి, యేసయ్యా అన్న నోరు, యేసయ్యా యేసయ్యా. నీ శక్తి కావాలి ప్రభు, నీ పునరుద్ధాన శక్తి నాకు దయచేయి. సైతాను మీద అధికారం దయచేయి. మధ్యాహ్నం సిగ్గులేని సైతాను 2000 సంవత్సరం నా డాడీ ఆ యేసయ్యలో నిన్ను తొక్కివేశాడు. ఓడిపోయిన శత్రువా, నీ క్రియలన్నీ నాశనం చేశాడు. మా సంఘంపై పనిచేసిన ప్రతి దురాత్మ శక్తులు, మానవ జాతబడి దయ్యపు శక్తులన్నీ కాల్చివేస్తున్నాం. ఓ సాతానా, ఓడిపోయిన శత్రువా, నా యేసయ్య పరలోకం భూమి ఆత సర్వాధికారి మృత్యుంజయుడనే ఆయన నన్ను కొన్నాడు, నన్ను కన్నటువంటి నీకే మహిమ, నీకే ఘనత. పునరుద్ధాన అందరికీ ఈ పునరుద్ధాన శక్తిని నింపండి ప్రభు. ప్రతి ఒక్కరు ఆత్మశక్తులు నింపబడి నీ కొరకు పౌరుషంగా నడికే వారికి సహాయం. నీకే మహిమ ఘనత. ఎంతమంది వాక్యం విన్నారు, మంచి నిలబడిన విత్తనం వల్ల ఊరందరూ ఫలించడానికి సహాయం చేయి. ఆ సంఘాన్ని అభిషేకించు, అగ్ని కుమరించు. ప్రతి ఒక్కరు పౌరుషంగా నీ కొరకు త్వరగా వెళ్ళి శుభవార్తను ప్రేమ సందేశాన్ని అనేకులకు పిల్లలందరూ దీవించండి. పునరుద్ధాన శక్తి నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఏసునామం అడుగుచున్నాము. గాడ్ బ్లెస్. అందరు కూర్చోండి. ప్రత్యేకమైన పాట ఎస్తేరు మార్తం పాట పాడతారు. కానుక ఎస్తేరా బాగుంటుంది. ప్రత్యేకమైన కానుకలు పాట పాడుతుంది.
ఎత్తబడిన కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కనుగొసుకున్నట్లయితే ఇమ్మానుయేల్ గారు ఎత్తబడిన కానుకల కొరకు ఇమ్మానుయేల్ గారు ప్రార్థన చేస్తారు. ఏదా ఇమ్మానుయేల్ గారు? పైకి తీసుకో. వారంలో జరిగే కార్యక్రమాలు ముందుగా మరి సంఘ సెక్రటరీ ఉంటే ముందుకు రావాలి. సంఘ రిపోర్టు తెలియజేస్తుంది. చెప్పు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా జరిగింది. తర్వాత చాలా మంది తక్కువ మంది వచ్చారు. పాపం విమలమ్మ వదిలారు. నైట్ 6:30, 7 అయింది. అయినా కూడా అన్ని సామాన్లు ఉంటాయి కదా, సామాన్లకు మొత్తం వాటర్ పోయడం జరిగింది. తర్వాత తక్కువ మంది వచ్చినారు, చాలా తక్కువ మంది వచ్చినారు. మేము ఫ్రైడే రోజే చెప్పా, అందరూ కంపల్సరీ అక్కడి సమాధుల దగ్గర రావాలి. ప్రతి ఒక్కరి సమాధులు ఉన్నాయి అంటే మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే, ప్రతి ఒక్క ఫ్యామిలీకి సంబంధించిన సమాధులు ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేయాలని చెప్పినాం. అయినా కూడా చాలా తక్కువ మంది వచ్చినారు. మరి నెక్స్ట్ టైం అలా జరగకుండా చూడండి. ఇంకోటి, మరి ఈస్టర్ ఆరాధనలో ప్రత్యేకంగా పాల్గొన్న మీ అందరికీ సంఘం తరపున, మరి సంఘ కాపరి తరపున, మరి సహాయక కాపరి తరపున, సంఘ పెద్దల తరపున మీ అందరికీ మరి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు. మరి ఈ ఈస్టర్ ఆరాధనలో పాల్గొన్న మీ అందరి కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమెన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ చప్పట్లు కొట్టండి. అందరూ సంతోషంగా ఉన్నారా? మరి ఈ సమయంలో ప్రత్యేకంగా చిన్న బాబు బెనిహిన్, నా కొడుకు చిన్న ఆయన, మా పాప ఉందిగా డైజీ చింతల్లి, మనకు వాక్యం చెప్పింది. ప్రతి బేస్తవారము యూట్యూబ్లో యూత్కు చక్కని వర్తమానం పోయిన అంతకుముందు వారం వాక్యం చెప్పింది. జానేసీలు అందరూ అంటారు, అయ్యగారు మీకంటే ఎక్కువ అయిపోయింది, అమ్మగారు నాకంటే ఎక్కువ వాక్యం చెప్తుంది, ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ యూట్యూబ్లో ప్రతి వారము యూత్ మధ్య జేజీ చింతల్లి శక్తివంతమైన వాక్యం చెప్తుంది. ఈరోజు జరిగిన ఈ ఈస్టర్ ఆరాధన కూడా ప్రపంచంలో అన్ని దేశాలలో అందరూ కూడా చూస్తున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టండి బెన్నికి. ఎందుకంటే
అన్నీ కూడా కొనిచ్చిన కానీ అన్నీ వాడే చేస్తాడు, మొత్తం టెక్నికల్ కానీ ప్రతీది కూడా. వాళ్ళ అక్కయ్యకు ప్రతీది కూడా సహకరిస్తున్నాడు చిన్న బాబు. మరి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు సండే రావాలి ఈస్టర్ పండుగ అన్నప్పుడు పాపం వాడు వచ్చాడు. బ్యాప్టిస్ట్ చర్చ్, అంత పెద్ద బ్యాప్టిస్ట్ చర్చిలు కూడా వాళ్ళకి ఆయనే పాస్టర్ గారు చేసి ల్యాప్టాప్ అన్ని ఇప్పించి, మరి ఇంట్లో కూడా క్రిస్మస్ అప్పుడు వాడే అన్ని డెకరేషన్, చిన్న యేసుప్రభు ఉయ్యాల, ఆ పశువుల పాక అన్నీ చేశాడు. ట్రిపుల్ ఈ చేసాడు, ఎలక్ట్రికల్ జాబ్ ఎగ్జామ్ రాశాడు. ప్రార్థన చేయండి. చిన్న ఆయన పేరు బెనిహిన్, పెద్ద పాప పేరేమో హార్డస్ డైజీ ఎవరమ్మ, మా తల్లి గారి పేరు పెట్టాం. రెండో ఆయన చార్లెస్ పిన్ని, చార్లెస్ అయ్య గారి పేరు పెట్టాం. ఆయన రాలేదు, అక్కడ సూర్యాపేటలో ఉన్న ఆయన సాఫ్ట్వేర్ మరి అమెజాన్లో జాబ్ చేస్తున్నాడు, హెచ్ఆర్ మేనేజర్గా. మరి పిల్లలు ఎంత సహకరిస్తున్నట్టు చక్కని బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు. మరొకసారి అందరూ కూడా చిన్న బాబు కోసం బెనిహి, నా పేరు బెన్ని అని పిలుస్తాం, మరి జాబ్ కోసం దేవుడి సేవలో ఉండాలని. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ ఈస్టర్ ఆరాధన పాల్గొన్న మీ అందరికి కూడా, మీరందరూ లైవ్లో వస్తారు. మరి దీన్ని యూట్యూబ్లో కూడా పెడతాం. మరి ఇలాగే ఈ మీటింగ్, ఈ ఆరాధన అంతా కూడా దాంట్లో వస్తుంది, ఫేస్బుక్లో కూడా వస్తుంది, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ముఖ్యంగా దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేసుకోవాలి? సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా చింతల మెసేజ్లు. ఇంతకుముందు నేను కరోనా టైంలో దాదాపు 500 మెసేజ్లు ఇచ్చాను. ఎన్ని వందలండి? 500. కరోనా టైం ఇంట్లో ఉండే వాక్యం చెప్పాను. కానీ మా పాప నాకు సమయం లేక నేను చెప్పకపోయినప్పటికీ చింతలి కొరకు ప్రార్థన చేయండి. యవనస్తులు అనేక ప్రాంతాలు, తను రాత్రంతా నిద్రపోదిగా ప్రేయర్లు ఎక్కడి నుంచో ఫోన్లు వస్తాయి, బాగు చేయలేదు. క్యాన్సర్ రోగం వచ్చిన వాళ్ళు, ఆ రోగం ఈ రోగం, దయ్యాలు పట్టిన వాళ్ళు అందరూ కూడా ఆ చింతలు ఫోన్లో ప్రేయర్ చేయడం జరుగుతుంది. బేస్తవారం యవనస్తుల కొరకు ప్రత్యేకమైన వర్తమానాలు అందిస్తుంది. మరి మొన్న రీసెంట్గా కూడా దాంట్లో జీవన దాంట్లో 25వ తారీఖు మరి దాంట్లో కూడా వాళ్ళు పిలిచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా సిద్ధపడండి. మరి దేవుని చిత్తం అయితే నెక్స్ట్ టైం మీరు కూడా పాల్గొనవచ్చు. ఈరోజు జరిగిన కార్యక్రమం అంతా కూడా అన్ని దేశాల్లోని వారందరూ చూస్తారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మరి ఒకసారి సీపస్ మినిస్ట్రీ కొరకు, మన మినిస్ట్రీ కొరకు మరి తప్పనిసరిగా మీరందరూ ప్రార్థన చేయండి. ఈ పరిచర్య మనది, మీరు ప్రార్థన చేయకుండా మనం ఏం చేయలేం. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈరోజు ఆరాధన పాల్గొన్న అందరికీ, ఆంధ్రే పాస్టర్కి, మీ అందరికీ మరి ఒకసారి ఈస్టర్ శుభములు. చింతల మ్యారేజ్ కొరకు, ప్రమోషన్ కొరకు భయంకరమైన ఎండల్లో మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఎక్కువ చేయండి. మొన్న శుక్రవారం రోజు కూడా 10 మందిని దేవుడు వారిని అభిషేకించండి. నేను ప్రతిరోజు మిగతా వాళ్ళని కాదు, కానీ మీరు కూడా ఇంకా ఎక్కువ ప్రార్థనలో ఉండి దేవుని శక్తిని పొందుకొని గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకరాలు పొందుకోవాలనే ఉద్దేశంతో మరొకసారి మీ అందరికీ వందనాలు. బెన్నికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఇంకా దేవుడు ఎక్కువగా, అది దాదాపు 3 లక్షల రూపాయల వీడియో కెమెరా, అది ₹1,00,000 ల్యాప్టాప్, ఇవన్నీ కూడా దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. కాబట్టి ఇంకా స్టూడియో కావాలి, పరిచర్లో ఇంకా ముందు కొనసాగడానికి మీరందరూ ప్రార్థన పూర్వకంగా ప్రతి వారం దేవుని ఆరాధన చేయండి. ప్రతి ఆదివారం రండి, మీ భర్తలను తీసుకొని రండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మన సంఘంలో. మరొకసారి మీ అందరికీ, ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ ఈస్టర్ శుభములు. సీఫస్ మినిస్ట్రీ తరపున, సంఘం తరపున, మా కుటుంబం తరపున దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తర్వాత కార్యక్రమం బుధవారం కూడిక, మరి సోమవారం రేపు కందిపట్ల దేవదాస్ గారి గృహ ప్రవేశం. అందరికి ఆహ్వానం. సంఘస్థులకు ప్రత్యేకంగా ఉపవాసం 40 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ ఒకసారి లేచి చూడండి. 40 దినాలు, 10 రోజులు, వారం రోజులు ఉపవాసం ఉన్నారు. ఉపవాస ప్రార్థన చేసుకునే లేచి నిలబడండి. ఉన్నోళ్ళు లేవకండి, ఉన్నోళ్ళు మాత్రమే లేచి. ఎందుకంటే వీళ్ళంతా
సంఘం కొరకు ప్రార్థన చేసేవారు. గ్రామంలో ప్రతి వ్యక్తి కొరకు, రక్షణ కొరకు, ఆరోగ్యం కొరకు, కుటుంబాల క్షేమాభివృద్ధి కొరకు, యవనస్తుల వివాహం కొరకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము ఈ 40 రోజులే కాదు, ప్రతి దినము కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. కూర్చోండి. దైవాశీర్వాదాలు వీళ్ళందరికీ తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు చంద్రపట్ల దేవదాసు గారి గృహప్రవేశ కార్యక్రమంలో సంఘమంతా పాల్గొనాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. మరి బుధవారం రాత్రి కూడిక, గురువారం గృహమును దర్శించుట, శుక్రవారం 5వ తారీఖు బర్త్డే కూడిక, మొదటి బర్త్డే కూడిక. ఆహ్వానించేవారు చందుపట్ల నరేందర్, శ్రీమతి ఎఫ్సిబా. సంఘస్థులందరికీ, పెద్దలకు అందరికీ ఆహ్వానం. శుక్రవారం మధ్యాహ్నం జరిగే హ్యాపీ బర్త్డే కూడికలో అందరూ పాల్గొనాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. శుక్రవారం రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన సమావేశం. శనివారం విజ్ఞాపన ప్రార్థన కూడిక. మరి ఈరోజు ఈస్టర్ పండుగ శుభ సందర్భంగా కృతజ్ఞత కానుకలు సమర్పించిన వారు బోలం శ్రీమతి చిన్ని విజయ్ గారు 3000 రూపాయలు కృతజ్ఞత కానుకగా సమర్పించి ఉన్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించును గాక. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచాలి. అదేవిధంగా ఆ బొమ్మ కేతమ్మ సోమయ్య 3000 రూపాయలు కృతజ్ఞత కానుకగా సమర్పించి ఉన్నారు. మరి అందరు లేచినట్లయితే ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ముగించాం. అందరూ ఏకీవించండి. ఒక నిమిషం అందరూ ఏకీవించి ప్రార్థన చేయండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించిన కుటుంబాలకు ఈ వారంలో జరిగే రేపు గృహప్రవేశం, చంద్రపట్ల దేవదాసు గారి గృహప్రవేశం, బుధవారం కూడిక, గురువారం, శుక్రవారం నరేందర్ ఎఫ్సిబా జ్యేష్ఠ కుమారుని మొదటి బర్త్డే కూడిక కొరకు ప్రార్థన చేయడం. పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. ఈస్టర్ సండే పర్వదినాన నీ సన్నిధిలో పాల్గొనిన సంఘమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ పునరుద్ధాన శక్తిని మీరు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. నీ శక్తి చేత, బలము చేత నీ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభువా సంఘంలో జరిగించండి. ప్రత్యేకంగా కృతజ్ఞత కానుకలు సమర్పించిన కుటుంబాలను, బోళ్ళ విజయ్ గారి కుటుంబాన్ని, బొమ్మ సోమయ్య గారి కుటుంబాన్ని, మరి బిడ్డలను, దాసరాలను దీవించండి. అధికమైన ఫలాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. రేపు దాస్ గారి గృహం జరిగే గృహప్రవేశ కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నాను. బుధవారం రాత్రి కూడికకు, గురువారం గృహము దర్శించే కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి, వారంలో జరిగే కార్యక్రమాలు క్రమంగా, మర్యాదగా, నీ చిత్తానుసారంగా జరిగించండి. శుక్రవారం జరిగే
బర్త్డే కూడిక కొరకు ప్రార్థన చేస్తున్నాను. నరేందర్ ఎఫ్సిబా కుమారు రిత్విక్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మంచి వాతావరణం, అందరికి సమయాన్ని అనుకూలంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. శనివారం విజ్ఞాపన కూడిక కొరకు ప్రార్థిస్తున్నాను. సంఘము నిత్యం ఎడతెగక ఇసుకక ప్రార్థన చేసే సంఘముగా మీరు సిద్ధపరిచి బలపరిచి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా సందేశం అందించిన నీ దాసులను, కుటుంబాన్ని, బిడ్డలను దీవించి బహుబలముగానే సేవలో వాడుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రజలకు, లోకంలో ఉన్న పరిశుద్ధులకు, సకల జనులకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.